హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ కుక్ అండ్ డెకార్. ఈరోజు గ్రేప్ వైన్ ఇంట్లోనే గ్రేప్స్తో సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా నేను కేజీ ద్రాక్షని గ్రేప్స్ని తీసుకున్నాను. వాటిని 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని స్టెయినర్లో వేసి 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. వాటర్ మొత్తం డ్రైన్ అయ్యాక బంచ్ ఆఫ్ గ్రేప్స్ ఒక్కొక్కటిగా తీసుకొని గ్రేప్స్ని వాటి కాడల నుండి వేరు చేసుకున్నాను. అలా మొత్తం కలెక్ట్ చేసుకున్న గ్రేప్స్ని ప్లాస్టిక్ కంటైనర్లో వేసి పప్పుగుత్తితో అయినా లేదా మీ హ్యాండ్స్తో అయినా క్రష్ చేసుకోవచ్చు. మీరు జాడీలో అయినా, గాజు పాత్రలో అయినా, మట్టి పాత్రలో అయినా ప్రిపేర్ చేసి ఫర్మెంటేషన్ చేయొచ్చు. దేంట్లో అయినా ఎయిర్ బయటికి వెళ్ళకుండా సీల్ చేయాలి. నేను ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకున్నాను. బాగా మెత్తగా క్రష్ చేయాలి. గ్రేప్స్లో నుండి ఆ జ్యూస్, గుజ్జు బయటికి వచ్చేలాగా హ్యాండ్స్తోనే మెత్తగా క్రష్ చేసుకున్నాను. మార్కెట్లో మీకు అవైలబుల్గా ఉన్న బ్లాక్ గ్రేప్స్ని తీసుకోవచ్చు, లేదా చిన్నవి రౌండ్ గ్రేప్స్ అయినా తీసుకుంటే ఇంకా మంచిది. ఇంకా అవి త్వరగా క్రష్ కూడా అవుతాయి. మొత్తం మెత్తగా చేసుకున్నాక అందులో 1/2 kg షుగర్ తీసుకున్నాను. ఈ బాక్స్లో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ వేసుకున్నాను. అలా 400 grams షుగర్ వేసి కొద్దిగా బెల్లం ముద్ద కూడా వేసుకున్నాను. అందులోనే కొన్ని స్పైసెస్ మసాలాలు కూడా వేసుకుంటున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకున్నాను. కొద్దిగా యాలకులు తీసుకొని ఇలా బరకగా దంచుకున్నాను. యాలకులు వేసుకుంటే స్మెల్ అండ్ టేస్ట్ ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ గోధుమలు కూడా 200 grams వేసుకుంటున్నాను. అలా కొద్ది కొద్దిగా గోధుమలు వేసుకుంటూ కలుపుకుంటున్నాను. పులియబెట్టడానికి గోధుమలు అనేవి మంచిగా ఉపయోగపడతాయి. అందులోనే 2 liters వరకు వాటర్ వేసుకుంటున్నాను. అలా వేసుకున్నాక చేతితో అయినా లేక చెక్క కర్రతో అయినా కలుపుకోవచ్చు. కంటైనర్లో 1/2 వరకు వచ్చేసింది. ఒక ఫుల్ సైజ్ బీట్రూట్ తీసుకొని దాంట్లో నుండి 1/2 కట్ చేసి పొట్టు తీసేసి చిన్న పీసెస్లోకి కట్ చేసి దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. మెత్తగా అలా గ్రైండ్ అయ్యాక స్పూన్తోని డైరెక్ట్ అలానే కంటైనర్లో వేసుకుంటున్నాను. బీట్రూట్ వల్ల వైన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, రెడ్డిష్గా వచ్చేస్తుంది.
అలా బీట్రూట్ కూడా వేశాక నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి గోరువెచ్చని వాటర్ నీళ్ళల్లోకి 2 స్పూన్స్ వరకు ఈస్ట్ వేశాను. ఈస్ట్ది కూడా లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను, చూడండి. ఇలా ఈస్ట్ వేశాక బాగా కలుపుకోవాలి. ఈస్ట్ మొత్తం హాట్ వాటర్లో కరిగాక కంటైనర్లో వెంటనే వేసి మూత టైట్గా ఫిక్స్ చేయడమే. గ్రేప్ వైన్లో మెయిన్ ఎలిమెంటే ఈ ఈస్ట్. ఈస్ట్ అనేది షుగర్ని, గ్రేప్స్ని తినేసి తీపి పదార్థాన్ని తినేసి ఆల్కహాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. టేస్ట్ అండ్ స్మెల్కి మసాలాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కలర్కి అయితే గ్రేప్స్, బీట్రూట్ అలా అన్నీ వేశాక టైట్గా మూత ఫిట్ చేసేసి ఒక డార్క్ రూమ్లో సైడ్కి పెట్టి ఆల్టర్నేట్ డేస్ మనం ఒకసారి కలుపుకోవాలి చెక్క కర్రతో. నెక్స్ట్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఎలా అవుతుందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆల్టర్నేట్ డేస్ అలా కలుపుకుంటూ 21 డేస్ ఫర్మెంటేషన్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.